నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం పొలిటికల్ అప్డేట్స్ స్పాన్సర్డ్ బై ఈఐపీఎల్ కార్నర్స్టోన్. ఎన్నికలలో ఘోర పరాజయంతో ప్రజలకు మొహం చూపించలేకపోతున్న జగన్మోహన్ రెడ్డికి మరో కొత్త సమస్య వచ్చింది. అది కూడా మళ్ళీ చెల్లి వైఎస్ షర్మిల నుంచే. ఎన్నికలలో ఆమె ఏపీ కాంగ్రెస్ను గెలిపించుకోలేకపోయినా తనకు అన్యాయం చేసిన జగనన్నని ఓడించి గద్దె దించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే అక్కడితో కథ ముగిసిపోలేదంటున్నారు షర్మిల. వైసీపీని పూర్తిగా తుడిచిపెట్టేసే వరకు నిద్రపోనని శపథం చేసినట్లున్నారు. అందుకు ఆమె ఎంచుకున్న మార్గం తండ్రి వైఎస్ ఇమేజ్ని అన్న నుంచి లాక్కోవడమే. తండ్రి పేరుతోనే జగన్ ఓదార్పు యాత్రలు చేసి ప్రజలకు దగ్గరయ్యారు. తండ్రి పేరు చెప్పుకునే జగన్ ఏపీలో కాంగ్రెస్ నేతలను, బలమైన కాంగ్రెస్ క్యాడర్ని వైసీపీలోకి ఆకర్షించి బలోపేతం చేసుకున్నారు. అధికారంలోకి వచ్చే వరకు తండ్రి పేరుని జగన్ నిత్యం రామనామ స్మరణ అంత భక్తిగా చేసేవారు. చివరికి అదే ఆయనను అధికారంలోకి తెచ్చింది కూడా. కానీ అధికారంలోకి వచ్చాక తండ్రికి బదులు చంద్రబాబు నాయుడు నామస్మరణ ఎక్కువగా చేస్తూ హిరణ్యకశిపుడిలా ఆయన చేతిలోనే రాజకీయంగా అంతం అయిపోయారు. ఇది వేరే కథ. జగన్ ఇప్పుడు అధికారం కోల్పోయారు కనుక మళ్ళీ తండ్రి పేరు జపించక మానరు. ఈ విషయం అందరికంటే ముందు షర్మిల పసిగట్టారు. అందుకే ఆమె చక్కచక్క పావులు కదిపి జూలై 8న విజయవాడలో అట్టహాసంగా వైఎస్ 75వ జయంతిని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చనిపోయిన తండ్రిపై ఆమెకు ప్రేమాభిమానాలు ఉంటే ఆ విషయం చాటింపు వేసుకోనవసరం లేదు. కానీ కాయలు అమ్ముకోవాలంటే చెట్టు పేరు చెప్పుకోక తప్పదన్నట్లు ఏపీలో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలంటే వైఎస్ ఇమేజ్ కూడా చాలా అవసరం. కనుక వైఎస్ ఇమేజ్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సొంతం అని నిరూపించేందుకు హడావిడి చేస్తున్నట్లు భావించవచ్చు. అందుకే ఇంతకాలం వైఎస్ని పట్టించుకొని కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమె ప్రయత్నాలకు మద్దతు ఇస్తోందని భావించవచ్చు. జగన్ కూడా తండ్రి పేరుతోనే రాజకీయాలు చేసి పైకొచ్చారు కనుక చెల్లి హడావిడి దేనికో బాగా తెలుసు. ఇది ఆయనకు మరో కొత్త తలనొప్పి అని చెప్పక తప్పదు. కనుక జగన్ కూడా చనిపోయిన తండ్రిని కాపాడుకునేందుకు ప్రయత్నించక తప్పదు. జగన్ కూడా వైఎస్ జయంతి పోటీలలో పాల్గొనక తప్పదు. కనుక వైసీపీ కూడా జూలై 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. అన్న విజయవంతంగా అమలు చేసిన ఫార్ములాని షర్మిల అన్నపైనే ప్రయోగించి వైసీపీని కాంగ్రెస్లో కలిపేసుకుని రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారు. కనుక చెల్లి నుంచి వైసీపీని కాపాడుకోవడానికి జగన్ కూడా ప్రయత్నాలు చేయక తప్పదు. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.